క్విట్ ఇండియా ఉద్యమం, స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. బీసీ లెక్చరర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, అంబేద్కర్ గౌరవ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చింతల శంకర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహులు, జిల్లా ఉపాధ్యాయులు ధర్మపురి కృష్ణ, హరి, రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులతోని ఇక్కడ పెద్ద మొత్తంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి సేవలు గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయన 97 సంవత్సరాలు జీవించి 2017లో మరణించడం జరిగింది. 12లో మరణించడం జరిగింది. ఆయన తను వాంకడి గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించి తను చేసిన సేవలు రాష్ట్రానికి గుర్తింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పోరాట మహిమ, పోరాటం చేసిన పద్ధతులు మనం కూడా రేపు రాబోయే తరాలలో ప్రతి ఒక్క బీసీ కుటుంబాలు కూడా గుర్తు చేసుకునే రకంగా ఆయన సర్వీస్ చేయడం జరిగింది. చాకలి ఆయలమ్మ కేసు కూడా తనే వాదించి వాళ్ళు రజాకర్లను తరిమి కొట్టి పెత్తందారి వ్యవస్థను నాశనం చేసే రకంగా తను ప్రయత్నం చేశాడు. తను స్వతంత్ర గురించి పోరాడాడు. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి 3 తరాలుగా ఒక ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా కొనసాగారు. తను తెలంగాణ రాష్ట్రం కొరకు తన మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి. తను ఈ మన నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి తన సొంత ఖరీదు చేసినటువంటి ఇల్లును మన తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యాలయానికి కొరకు త్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మనం జీవితంలో కూడా చూడము. అటువంటి వ్యక్తిని మనము ఈ రోజు ఆయనను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన దాదాపుగా ఒక 6-7 పోరాటాలు కూడా చేయడం జరిగింది. రైతు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చేనేత ఉద్యమంలో కూడా పాల్గొని కార్మికుల యొక్క సంఘాలను కూడా ఏర్పాటు చేసి ప్రతి జిల్లా పరంగా కూడా కార్మికులకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీలో ఉన్నటువంటి చాకలి, ముదిరాజు, బెస్తా, మునూరుకాపు, గౌడ సంఘాలకు కూడా తను సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభ్యున్నతికి తను పాటుపడ్డాడు. ఈరోజు ఆయన గారి 110వ జన్మదినాన్ని మనం ఇక్కడ కామారెడ్డిలో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నిర్వహించుకొని కామారెడ్డి జిల్లా పక్షాన, జిల్లా కార్యవర్గం తరఫున, అన్ని బీసీ సంఘాల తరఫున ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జై పద్మశాలి, జై మార్కండేయ. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, బీసీల ఐక్యత.